రేపు మార్గశిర శనివారం రోజున ఇది ఒక్కటి వేసి ఈ దీపం పెడితే చాలండి. మీ కోరికలన్నీ కూడా ఏంటంటే గనక 7 రోజుల్లో తీరిపోతాయి. మీరు కూడా కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇలా దీపం పెట్టడం వల్ల ఎటువంటి కోరికైనా సరేనండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరిపోతుంది. కాబట్టి ఈ దీపం అనేది పెట్టండి. నార్మల్‌గానే ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదండీ! మనందరికీ తెలిసిందే కదా! కాబట్టి మీరేంటంటే గనక రేపు అంటే మార్గశిర మాసంలో శనివారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి రేపు శనివారం రోజు కొన్ని నియమాలను తప్పక ఆచరించండి. అలా నియమాలను పాటిస్తూ ఏంటంటే గనక ఇది వేసి దీపం పెట్టుకోండి. ఇలా దీపం పెట్టడం వల్ల మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏదైనా కోరుకుంటే కూడా జరుగుతుందనమాట. ఆ కోరికలు కూడా తీరిపోతాయని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట. ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏది వేసి దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే గనక చెప్పాలంటే రేపు ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా స్నానం చేయండి. ఎవరికైతే శనివారం బాధలు విపరీతంగా ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి ఆ కర్పూర బిళ్ళ పౌడర్ అంతా కూడా ఏంటంటే గనక నీళ్ళల్లో కలుపుకోండి. అలా కలిపేసి స్నానం చేస్తే శని అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందన్నమాట. మీకు ఇలా ఏంటంటే గనక కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదినంతా కూడా అంటే నీట్గా క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి స్వామివారిని. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే గనక తులసి దళాలను కూడా సమర్పించండి. సమర్పించిన తర్వాత మీరు ఏంటంటేనండి దీపం నార్మల్గా ఏంటంటే గనక చాలామంది కూడా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగే దీపం పెట్టడం అనేది జరుగుతుంది. కాకపోతే ప్రత్యేకించి ఈరోజు ఈ విధంగా దీపం పెట్టండి. మీరు బియ్య పిండి అంటే పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, కాబట్టి పిండి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి. కావాలంటే మీరు చూడండి, ఖచ్చితంగా మీరే అంటారండి తర్వాత, నిజంగా అండి మా కోరిక తీరింది, మాకు మంచి ఫలితం వచ్చిందండి, ఈ దీపం మాకు ఉపయోగపడిందండి, చాలా బాగుందండి అంటారు. ఎలా చేయండి అంటే కనుక బియ్య పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. నార్మల్గా బియ్య పిండితోనే మనం దీపాలు చేస్తాం కాబట్టి బియ్య పిండి తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడంతా పసుపు వేయండి. అలానే కొంచెమంతా చందనం పౌడర్ ఉంటుంది కదా, గంధం పౌడర్, అది వేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా నీళ్లు పోసి ఇలా ముద్దలాగా చేసి ఆ తర్వాత ప్రమిదలాగా చేసుకోండి. అలా చేసేసిన తర్వాత ఏంటంటే ఆ ప్రమిదకు కుంకుమ పసుపుతో పొట్టు పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే కనుక ఈ దీపం పెట్టండి. ఈ దీపం ఏంటంటే కనుక అంటే బియ్య పిండి దీపం అండి. నేల మీద పెట్టే దానికంటే కూడా మనం ఏంటంటే తమలపాకులో పెడితే చాలా మంచిదండి. లేదంటే మట్టి ప్రమిద ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజులో, అందులో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా పెట్టేసి ఏంటంటే దీపారాధన చేయొచ్చు. దీపం ఏంటంటే కనుక ఆవునేతితో కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతో మనం రోజు ఎలా పెడతామో అలా కూడా పెట్టవచ్చండి. కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవునేతిని కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చెయ్యండి. ఏకవొత్తి దీపం అంటే చెయ్యకూడదు, నార్మల్గా అయితే చెయ్యకూడదు. కొంతమంది ఒకటే ఒత్తి వేసి అంటే దీపం పెడతారు, అలా పెట్టకండి. ఇంకా మీ కోరిక ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక చక్కగా ఇలా వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అంటే దీపం పెట్టే అంటే స్త్రీలు అయితే ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేయండి. ఇంకా మీరు తమలపాకు మీద పెట్టి 2 ఒత్తులను వేసి ఒకటిగా చేసి నూనెను పోసేసి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో యాలక్కాయని వేసి మీరేంటంటే సంకల్పం గట్టిగా చెప్పుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాలక్కాయని వేసి మీరు ఏదైనా కోరుకుంటే అది 7 రోజుల్లోనే నెరవేరుతుంది. ఎందుకంటే ఈ దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. లవంగాలు ఏంటంటే కష్టాన్ని తీరుస్తాయండి. మన కష్టం పోవటానికి లవంగాన్ని వేసి దీపం పెడతాం, మనందరికీ తెలిసిందే. మనం భరించలేని కష్టాలతో బాధపడేటప్పుడు ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెడితే మన కష్టాలు ఏంటంటే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే యాలక్కాయని వేసి దీపం పెడితే శనివారం రోజు పిండి దీపంలో ముఖ్యంగా మీ కోరికలు ఎటువంటివైనా సరేనండి తీరుతాయి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా దీపారాధన చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ప్రత్యేకించి ఇలా దీపం పెట్టండి. అంటే పిండి దీపం ఒకటే పెట్టకూడదు కదండి, అంటే కనుక కొంచెం పెద్దగా ఒకటి చేయొచ్చండి, ఏం కాదు. చిన్న చిన్నవైతే 2 చేయండి, ఒకటి కూడా చేసేసి పెట్టొచ్చు. చాలామంది కూడా ఈ విధంగా పెడతారండి. అందుకే ఏంటంటే కనుక ఇలా పెట్టుకొని ఇంకా అందులో యాలక్కాయని వేయండి. ఇలా మీ కోరిక చెప్పుకోండి, చెప్పేసుకొని వేసేసుకొని మీ కోరిక తీర్చుకోండి. ఇంకా ఆ దీపం కొండెక్కిన తర్వాత అంటే ఆ బియ్య పిండి ప్రమిద ఉంటుంది కదా, అది నీళ్ళల్లో కలిపి ఒక చెట్టు మొదట్లో పోయొచ్చు మొత్తం ఆ ప్రమిదని. అలానే ఆ యాలక్కాయని ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీరే ఆ రిజల్ట్ని మీ కళ్ళతో చూస్తారనమాట. ఇలా ఇంట్లో దీపం పెట్టడం, ఒక అరటి పండుని కానీ చిన్న బెల్లం ముక్కని కానీ కొంచెమంత పంచదారను కానీ స్వామివారికి నివేదన చేయటం, చివరిగా ఏంటంటే కనుక
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించటం, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోవటం ఇలాంటివి చేయండి. మీ కోరిక తీరిన తర్వాత మీరేంటంటే కనుక ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఇలా దీపారాధన చేసుకోండి. ఈ దీపం చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత 5 రూపాయల బిళ్ళ పరిహారము చేసుకుంటే మనకు అప్పులు ఉంటాయి కదండి, చాలా వరకు కూడా మనకు అప్పు ఉంటుందండి. అప్పు అనేది తీరదనమాట. ఎంత ఇబ్బంది పడిపోతామంటే అప్పు కోసం మనము అసలు మా అప్పు తీరట్లేదండి, మేము ఎంత చేసుకున్నా కానీ మాకైతే అప్పులు పోవట్లేదండి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఒక 5 రూపాయల బిళ్ళతో అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎంతలా మీ అప్పు తీరుతుంది, మీరే ఎంత అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు అనేదంతా కూడా ఏంటంటే కనుక మీ కళ్ళకు కట్టినట్టు మీకు అర్థమైపోతుందనమాట. అందుకే రేపు శనివారం రోజున పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళల్ని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే అది చిన్నప్ప పెద్దప్ప అని మనం పక్కన పెడితే మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఎవరైతే శనివారం పూట ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఏంటంటే గనక అప్పు అనేది ఉండదనమాట. అప్పు అనేది తీరుతుందని చెప్పటం జరుగుతుందనమాట అండి. పరిపూర్ణ నమ్మకంతో చేయాలి. ఏదో మనం ఏంటంటే గనక నమ్మకం లేనట్టుగా చేసుకుంటే ఫలితం అయితే రాదనమాట. అందుకే మీరు మీ అప్పుని తీర్చుకోవడానికి విధంగా చేసుకోండి. మనం ఏంటంటేనండి ఏదైనా అవసరం ఉండి కానీ లేదంటే కనుక మనకు డబ్బు తక్కువ పడినప్పుడు కానీ మనం అప్పు చేసుకుంటాం. అంటే మన అవసరం కోసమే మనం అప్పు చేస్తాం, కానీ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్పు చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధపడతామండి. కొంతమంది అయితే అప్పు తీరలేక ఎంత అంటే నరకం అనుభవిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. మనలో కూడా చాలా మందికి అప్పులు ఉంటూ ఉంటాయి. అప్పు అనేది తీరక ఏంటంటే కనుక ఇబ్బందులకు గురవుతూ ఉంటారండి. అలా కాకుండా ఏంటంటే కనుక ఆ భగవంతుడు అంటే ఆ 7 కొండల వారే మన అప్పుని తీర్చడానికి మనకు అనుగ్రహాన్ని ఇవ్వటానికి, అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలగటానికి, మన అప్పు అనేది ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే ఇలా తీరిపోవటానికి పరిహారం పనిచేస్తుందన్నమాట. అందుకే మీరు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేయండి. ఇది చాలా మంది కూడా చేసుకుని ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఇది శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. అంటే ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చండి, కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకొని శనివారం పూట చేసుకుంటే చాలా మంచిది. మీరేం చేయండి అంటే కనుక 5 రూపాయల బిల్లు తీసుకోండి. 5 లెక్క పెట్టేసి 5 రూపాయలు అంటే 25 రూపాయలు అవుతాయన్నమాట. ఇలా ఏంటంటే కనుక ఈ 5 రూపాయల బిల్లులు తీసుకుంటారు కదా, వీటిని నీళ్లతో కడగండి. వీటిపైన కొంచెం డబ్బు కదండి, ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి నీళ్లతో కడిగేయండి. ఇలా కడిగిన తర్వాత ఇవి తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా మీరేంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా మార్పుని ఏంటంటే కనుక చూడగలుగుతారండి, ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఒకటేసారి కోట్లు వస్తాయని చెప్పట్లేదండి. ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది వస్తుందండి నిజం చెప్పాలంటే కనుక. అలానే కాకుండా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి, ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మనకేదో ఒక మార్గం అంటే ఏ మార్గమైనా కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి ఏంటంటే కనుక మనకు ఆ స్వామి గారు ఏంటంటే కనుక ఏదో ఒక మార్గంలో ధనాన్ని మనకు సమకూరుస్తాడు. అంటే ఒక దారిని చూయిస్తే ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన అప్పు అనేది తీరుతుంది. అలానే ఇక్కడ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మంచి జరుగుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కనుక పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ మన ఇంట్లో ఉండేవి, మనం బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అందుకే 5 రూపాయల బిల్లులు తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక స్పూన్ అంతా పసుపు, ఒక స్పూన్ అంతా చందనం పౌడర్, ఒకవేళ లేకపోతే అర స్పూన్ కూడా తీసుకోవచ్చు. అది కూడా లేకపోతే ఒక స్పూన్ అంతా పసుపుని పోసేసి అందులో ఒక కర్పూర బిళ్ళని ఇలా చేతితో మెదిపి ఆ పౌడర్ అంతా కూడా ఆ పసుపులో గంధంలో కలిపి ఆ తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఈ బౌల్ని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఈ 5 రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని, స్వామి నువ్వే నా తండ్రివి అంటే ఇలా చెప్పుకోండి. చక్కగా ఏంటంటే కనుక మనం ఎలాగైతే మాట్లాడతామో మన ఫ్రెండ్స్తో, మన నాన్నలతో, అంటే ఇలా భగవంతుడితో మనసుప్పి మాట్లాడాలండి ఎప్పుడు కూడా. స్వామి నువ్వే నాకన్నీ, ఇలా మా అప్పు తీర్చేలాగా చూడు నాయన, మా అప్పు అనేది తీరిపోయేలాగా చూడు స్వామి, మాకు అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా అది పక్కన పెడితే మన అప్పు తీరాలండి. మా అప్పు తీరే మార్గం నువ్వు చూయించు, మాకు మంచి మార్గాన్ని ప్రసాదించు, మా అప్పును ఎలాగైనా అంటే తీర్చే బాధ్యత నీదే అన్నట్టుగా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక మీరు అంటే కలుపుకుంటారు కదా, ఈ పసుపు అలానే కాకుండా గంధము అలానే కర్పూర బిళ్ళ వేసి కలుపుకున్నారు కదా పేస్ట్, అందులో వేసేయండి. అలా వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఇంకా తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. దీన్ని ఇలాగే
ఉంచండి, ఏం తీయాల్సిన అవసరం లేదు. వారం రోజులు ఉంచొచ్చండి, ఏం కాదు. ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ వారం వరకు అలాగే ఉంచండి, తీయాల్సిన అవసరమే లేదనమాట. ఒకవేళ లేదు తీయాలనుకుంటున్నామంటే గనక మీరేంటంటే గనక ఆ రోజు ఉదయం చేసుకుని రాత్రికి తీసేసి ఆ డబ్బుని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దగ్గరలో మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ ఏంటంటే గనక దీన్ని కడగకూడదండి. మళ్ళీ మనం అందులో వేస్తాం కదా పసుపు మిశ్రమంలో, వేసిన తర్వాత తీసుకుంటాం కదా 25 రూపాయల బిల్, అంటే 25 రూపాయలు అవుతాయి, 5 రూపాయలు కాబట్టి 5 తీసుకున్నాం కాబట్టి ఇలా మీరేంటంటే కనుక వాటిని కడగకూడదు. కడిగితే పవర్ అనేది దిగిపోతుంది. అందుకే కడగకుండా ఏంటంటే కనుక వాటిని ఒక క్లాత్ సహాయంతో తుడ్చండి. తుడిచిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళేసి ఏంటంటే కనుక హుండీలో వేయండి. వేసేసి మళ్ళీ గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అదే రోజు తీసేసి సాయంత్రం ఇలా చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ వారం తీసి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేయొచ్చు. ఒకవేళ లేదంటే కనుక ఇంట్లో ఇలాగే ఒక వస్త్రంలో కట్టి పెట్టి మనం ఏంటంటే కనుక ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత అండి మనం ఎప్పుడైనా సరే తిరుపతికి వెళితే అక్కడ కూడా హుండీలో వేయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇది పేదవారికి కూడా దానం చేయొచ్చు. ఎలా చేసుకున్నా కానీ మనకి ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, అప్పు తీరుతుంది, అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. అన్ని విధాలంటే అన్ని విధాలుగా మనకు బాగుంటుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. అస్సలు కూడా ఏంటంటే కనుక వదులుకోకుండా ఒకసారి మీరు ఆచరించండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఎంతలా ఫలితం వచ్చింది, మీరు ఎంతలా ఫలితం అనేది పొందారనేది మీకు ఏంటంటే కనుక తెలిసిపోతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా చిన్నప్ప పెద్దప్ప అనేది పక్కన పెడితే మనకు అప్పులు తీరాలని మనం చేసుకున్నాం కాబట్టి మీ అప్పుని ఏంటంటే కనుక చక్కగా తీర్చుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. ఒకసారి చేశామండి బాగానే ఉంది, రెండోసారి చేసుకోవచ్చండి అంటే కనుక చేసుకోవచ్చు, ఏం కాదండి. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, అప్పనేది తీరుతుందనమాట. కొంతమందికి ఏంటంటే మెల్లిమెల్లిగా తీరొచ్చండి, కొంతమందికి ఫాస్ట్గా కూడా రిజల్ట్ రావచ్చు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు గ్రహాలు చక్కగా అనుకూలించి మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు, శాపాలు పాపాలు లేవనుకునే వారికి తొందరగా ఫలితం వస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంది అనుకునే వారికి కొంచెం స్లోగా ఫలితం వస్తుంది, కానీ వస్తుందండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మీరు ఆ పసుపు మిశ్రమం అంతా ఉంది కదా, దాన్ని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోయండి, తొక్కుట్లో పోయకూడదు. ఎందుకంటే మనం పూజ గదిలో పెట్టుకుంటాం, దైవం ముందు పెడతాం కాబట్టి అది కూడా పవిత్రంగా మారుతుందన్నమాట. అలా ఏంటంటే దాంట్లో ఇంకా కొన్ని నీళ్లు పోసేసి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మీకు ఏంటంటే ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఎక్కువగా ఫలితాలను అయితే మీరు పొందుతారు. మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారండి. ఒక 5 రూపాయల బిళ్ళలతో పరిహారం చేస్తే ఇంత అప్పు తీరుతుందా అన్నట్టుగా ఏంటంటే షాక్ అవుతారు. ఇది చాలామంది చేశారు ఆల్రెడీ, చాలా మందికి తెలుసుంటుంది. కాకపోతే కొంతమందికి తెలియదు కదండి, అన్నీ అందరికీ తెలియాలని రూల్ లేదు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా చేసుకోండి. ఇంకా చేసేసి ఏంటంటే కనుక ఫలితం పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పేదవారికి దానం చెయ్యండి. ఒకటి మనకి శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుందండి. ఎప్పుడైతే మనం పేదవారికి దానం చేస్తామో, పేదవారికి దానం చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే మనము మన స్తోమతకు మించి మరీ ఏంటంటే కనుక పేదవారికి దానం చేయమని కాదండి. మన దగ్గర ఎంతైతే స్తోమత ఉంటుందో, మనం ఏదైతే అంటే చేయగలుగుతామో మనం అదే చెయ్యాలి. మరీ ఏంటంటే కనుక ఏమీ చేయకుండా పేదవారికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక పూట అన్నం కూడా పెట్టకుండా ఉండామనుకోండి, వాళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక ముందు చాలా వరకు కూడా అండి చెప్పాలంటే కనుక ఇప్పుడు బాగానే ఉంది లైఫ్ అనుకుంటాం, తర్వాత ఏంటంటే కనుక నరకాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఏంటంటే కనుక పేదవారికి దానం చేస్తారో అది భగవంతుడికి చేరుతుంది, భగవంతుడు సంతోషిస్తాడు. రూపాయి దానం చేస్తే 2 రూపాయలని ఇస్తాడండి నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి శనివారం పూట ఏంటంటే కనుక ఒక్కరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి, అలా పెడితే వాళ్ళు దీవిస్తారు. అలాంటి దీవెనలు అవేంటంటే కనుక మనకు చక్కగా సిద్ధిస్తాయి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి. ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః అనుకుంటూ వెళ్ళండి, మంచి జరుగుతుంది. అలానే కాకుండా కాకి మీరు అన్నం తినేటప్పుడు ఇంటికి వచ్చిందనుకోండి, ఇంటి మీద అంటే వచ్చి వాలుతూ ఉంటుంది కదండి, పదే పదే వస్తుంది. అలానే కాకుండా వచ్చి వాలుతుంది కదా, అలా వాలేటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక ముద్దన్నం తీసుకుని అందులో కొద్దిగా నల్ల నువ్వులను పోసేసి అది కాకి పెడితే శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని అనేది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. మీకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని తప్పకుండా ఏంటంటే కనుక ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి.